శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ముక్తా విద్రోమహిమణేలధవలచ్చాయముఖైశ్చిరక్షణైః యుక్తా విందు నిబద్ధనరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయామహం కుశకశం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తేర్వహం తీం భజే. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మధిగోచరః పరారయత్తస్యద్బర్గాస్తద్వరేణ్యముపాస్మహే. సర్వం వేదమాతా గాయత్రీ కటాక్షఫలసిద్ధ్యర్థం. గురువుగారు ఎప్పుడు చూసినా ఆర్థికమైన విషయాల గురించి లేదా కోర్టు వ్యవస్థల గురించి మాత్రమే మీరు చెప్తున్నారు. విద్యార్థులకి స్కూల్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి కాస్త విద్యలో తక్కువగా ఉన్న వారికి, అదేవిధంగా చదివింది మర్చిపోవడము, ఇది వరకు బాగా చదువుతూ డల్ అయిపోవడము, ఉన్నట్టుండి తను మొత్తం తన యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా చాలా తక్కువ స్థాయిలో విడిచిపెట్టి చెడు స్నేహాలకు లోనయ్యి బాగా చదవడం వ్యక్తి సి గ్రేడు డి గ్రేడ్లోకి మారిపోతూ ఈ యొక్క రాశి ప్రభావాల ఫలితంగా ఏమైనా వీరికి జరుగుతున్నాయా? మేషం నుంచి మీనం వరకు కూడా విద్యార్థులు ఎటువంటి మంత్రాన్ని రోజు పఠించుకోవడం వల్ల విద్యలో మెరుగైనటువంటి స్థితిగతులు కలుగుతాయి? వీరు ఏ దేవతారాధనలు చేయడం వల్ల విద్య అనేటువంటిది అభ్యసిస్తుంది? అన్నిటికంటే ముఖ్యమైనది విద్యే కాబట్టి అటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువు చదువుకోవడానికి, చదివింది గుర్తు ఉండడానికి, మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి, అదేవిధంగా నిరుద్యోగులకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం రాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 10, 2, 5 మార్కులతో శృతిలో మీ ఉద్యోగాన్ని కోల్పోతున్నటువంటి వారికి ఇలా కేవలము ఈ ఎపిసోడ్లో విద్యార్థులకి నిరుద్యోగులకి సంబంధించిన విషయాన్ని మనం చర్చిద్దాం. మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశి వారు ఎటువంటి ఆరాధన చేయాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా విద్య చక్కగా అభ్యసించడం అనేటువంటి పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటూ అసలు విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే చదువుని ఎప్పుడు చదువుకోవాలి, ఏ సమయంలో చదువుకోవాలి అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా మనం చర్చిద్దాం. విద్యార్థులు చదువుకునే టైము తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30లోగా చదువుకోవాలి. ఏ విధంగా చదువుకోవాలి అనేది ప్రతి రాశి వారికి కూడా చదువుకునేటువంటి సమయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం, చదువు పట్ల శ్రద్ధ అనేటువంటివి ఉండదు. పైగా ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల చదవడం అనేటువంటిది చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణాలే గోచరిస్తుంది. మీరు వాతావరణం మార్చండి, స్కూల్స్ మార్చండి, లేదా మీరు ఉన్నటువంటి ఇల్లులు మార్చండి, ఎక్కడికి వెళ్ళినా మీ పిల్లవాడి ప్రవర్తనలో మార్పు అయితే మాత్రం జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. మరి ఏమిటి గురుగారు ఇలా తక్కువగా ఉండి మా వాడు చదువు మీద ఆసక్తి కలగాలి అంటే, శ్రద్ధ కలిగి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలంటే ఏం చేయాలి అంటే గనక, మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులు కాస్త మందగుండిగానే ఉంటారు. బుద్ధి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇది స్థాయి నుంచి బయటపడడానికి వీరికి కేవలము నారాయణ యొక్క అనుగ్రహమే శరణ్యం. పైగా వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామి వారికి నమస్కారం చేయమనండి. వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేయడం మీనరాశి వారికి కలిసి వస్తుంది. అలా చేయడం వల్ల కనీసం 40 మార్కుల వరకు అయినా ప్రయత్నం జరగడం, కొంత ఉత్తీర్ణత అనేటువంటి కొంచెం తగ్గుతూ ఉంటుంది. పాస్ అవ్వడానికి కొంచెం ఇబ్బందులు పడి ఈ సంవత్సరంలో కొంచెం చదువులో గ్యాప్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన మీనరాశి వారికి కలిసి వస్తుంది విద్యార్థులకి. కాబట్టి
వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం దర్శనం చేసి స్వామివారికి ఒక 11 కొబ్బరికాయలు సమర్పించుకుని తదనంతరం శనివారం కానీ సోమవారం కానీ దర్శనం చేయడం మంచిది. తదనంతరము మీ ఇంట్లోనే వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటో పెట్టుకుని చక్కగా పింక్ వర్ణంతో కానీ లేకపోతే పసుపు మందారం కానీ స్వామివారికి సమర్పించి మనం ఎక్కడైతే చదువుకుంటారో పిల్లలు అక్కడ ఒక వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటో పెట్టి పసుపు పుష్పం కానీ పింక్ వర్ణంతో ఉన్న పుష్పం కానీ స్వామివారికి సమర్పించి వరాహ లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరంతో మీ ఇంట్లో ఉన్న దేవతామూర్తి దగ్గర పసుపు అక్షతలతో అర్చన చేయండి. ఈ అక్షతలు ఎలా కలపాలి? బియ్యము, నెయ్యి, పచ్చకర్పూరం మూడింటిని కలిపి వేయండి. నీళ్లు కానీ నూనె కానీ అస్సలు వాడకండి. ఇలా ఆ అక్షతలతో అర్చన చేసి తర్వాత రోజు ఉదయం పిల్లాడు స్నానం చేసి వచ్చిన తర్వాత స్వామివారికి పుష్పం పెడతాడుగా, ఆ తర్వాత ఈ అక్షతలు వాళ్ళ పూజ చేసిన అక్షతలు రేపు ఉదయం పిల్లవాడి శిరస్సు మీద వేయండి. కాస్త పర్వాలేదు అనేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం కాస్త గడ్డు కాలంగానే ఉందని చెప్పచ్చు. డిసెంబర్లో శుభవార్త వినే అవకాశం ఏర్పడుతుంది, అది కూడా డిసెంబర్ మొదటి వారంలో. కాబట్టి మీకు ఆల్మోస్ట్ జాబ్ జనవరిలోనే వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంత గడ్డు కాలంగానే ఉంది. వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయడం అనేటువంటిదే మీనరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇలా మీరు ఒకవేళ ఇంకాస్త గుప్తంగా చేసుకుందాం అనుకుంటున్నాము, ఇంకాస్త శ్రద్ధగా చేద్దాం అనుకుంటున్నాము అంటే కనుక మీనరాశి వారు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక 4 చపాతీలు సాయంత్రం వేళ చేసుకుని 4 గంటల 5 ఆ టయానికి లేకపోతే తల్లిదండ్రుల్లో ఎవరన్నా సరి చేసేసి ఒక బాక్స్లో పెట్టి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగాక వాటిని ఆవుకి తినిపించండి. చపాతీలు ఆవుకి మాత్రం సాయం సంధ్య వేళ తినిపించండి. అద్భుతమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. అంతేకాకుండా నిరుద్యోగులకు మాత్రం శుభ పరిమాణము అనేటువంటిది వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. జనవరిలో మాత్రం అవకాశం ఎక్కువగా ఉంటుంది, అది కూడా డిసెంబర్లో మీకు పాజిటివ్ ఎనర్జీస్ ఏర్పడుతున్నాయి. కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు ఇరువురు కూడా వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయడానికే చూడండి. వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫోటో పెట్టుకుని 11 రోజులు పుష్పం పెట్టి 12వ రోజు ఒక 11 కొబ్బరికాయలు ఇంట్లోనే కొట్టేసుకుని చక్కగా స్వామివారి నైవేద్యం చూపించేసుకుని ఆ కొబ్బరి నీళ్ళు మీరే తాగేయండి. ఎవరికైతే కాస్త ఇబ్బందిదాయకంగా ఉందో వారు తాగేయండి. చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, పరమేశ్వర కటాక్షం కలుగుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నెంబర్ని సంప్రదించండి. పరమేశ్వర అర్పితం.